ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యాన కాలంలో పాల్గొనట ద్వారా వాక్యము వాగ్దానం ఇచ్చిన దేవునికి వందనాలు తెలుపుతూ మార్చి 22వ తేదీ 2025 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈరోజు దేవుని శిల్వ వాక్య వాగ్దానం మార్కు సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నిజముగా మనిషి కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసు ప్రభువు యొక్క జననము, మరణము ప్రవచనములు, లేఖనముల ద్వారానే జరిగినవి. అలాగే నెరవేర్పు కూడా ప్రవచనములు, లేఖనములే. తండ్రి యెహోవా దేవుడు తన ప్రణాళికలు ఆదిలోనే సిద్ధం చేసెను. ఆదాము మొదలుకొని లోకమును పాపము ఆవరించి నీతిని అవినీతిగా పాడు చేయుచు పరిశుద్ధత లేకుండా పాపములు నిండిపోయిన ఈ మానవాళిని రక్షించుటకు యేసుక్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధత లోకమును, ఈ లోకంలోని మనల్ని ఆవరించి పరిశుద్ధతను పొంది సంరక్షించబడాలనేదే తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క సంకల్పం. తండ్రి యొక్క సంకల్పం తెలిసిన నజరేయుడైన యేసుక్రీస్తు సిలువను మోయుటకు, సిలువను ఎత్తుకొనుటకు, తన రక్తము చిందించుటకు సిద్ధపడెను. ఆ రక్తం మనపై పడి పాపశుద్ధి చేయుటకు తన ప్రాణమును త్యాగం చేసి సిలువనాథుడైనాడు, ప్రాణనాథుడైనాడు. ఆయనను మనుషులు ఆయన త్యాగమును, ఆయన బోధనను గుర్తించలేకపోయారు. లేఖనంలో రాయబడినట్లే ఆయన జన్మించెను. ఆయన పెద్దల దేవుని యందును పెరిగెను, దేవాలయంలో బోధించెను, సువార్త ప్రకటించెను, సాతాను బంధకాల నుంచి విముక్తి చేసెను, స్వస్థతలు పరిచెను, మరణం నుంచి నిర్జీవులను లేపెను, అద్భుతమైన కార్యములు చేసెను, చివరికి సిలువ ఎక్కెను, మరణమైన 3వ నాడు పునరుద్ధానుడైనాడు. అన్ని ప్రవక్తల యొక్క ప్రవచనములు, లేఖనముల యొక్క నెరవేర్పులు అయి ఉన్నవి. ఆయన కోసం లేఖనంలో రాయబడి ఉన్నది. మరి మన కోసం ఎక్కడ రాయబడి ఉన్నది? సిలువ రక్తంలోనే రాయబడి ఉన్నది. ఆ రక్తంతోటే మనం కడగబడినాము. ఆ రక్తంతోనే మనకు శుద్ధి. అదే మన పట్ల దేవుని ప్రణాళిక, యేసుక్రీస్తు వ్రాసిన ప్రణాళిక. అందుకే సిలువ వద్దకు చేరుదాము. మన కోసం త్యాగం చేసిన ఆయన శ్రమలు తలుచుకుందాము. ఆయన శ్రమల్లో మనల్ని కడిగి వేసుకుని అద్భుతమైన విజయం పొందుదాము. గొప్ప విశ్వాస జీవితంలో నిలబడదాం. ఇట్టి ధన్యత సిలువనాథుడైన యేసుక్రీస్తు మన ఎల్లరకు అనుగ్రహించి సంపూర్ణ విజయము ద్వారా తరతరములకు ఆయన బిడ్డలంగా నిలువ చూడగలిగే భాగ్యములతో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా.
చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే తడిపెను నీ తనునే రుధిరంబు ధారలే తడిపెను నీ తనునే రుధిరంబు ధారలే వెలి అయినా యేసయ్యా బలి అయినా యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున